సాగర్ ఉద్యోగం మానేశాడ్రా. సాగర్ జాబ్ మానేశాడా? ఎందుకు? వాడికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, నచ్చక మానేశాడు. సాగర్కి జాబ్ ఇప్పిస్తే మనం వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అప్పుడు వాళ్ళని బుట్టలో పడేసి అభి నేత్రని ఇష్టపడ్డాడన్న విషయం మా ఆయనకి తెలియకుండా ఆపొచ్చు. ఎట్ ఎనీ కాస్ట్ నిన్ను నా మొగుడిని చేసుకుంటాను. ఈ సంజన ఫిక్స్ అయ్యిందంటే అది ఏదైనా సరే తన సొంతం కావాల్సిందే. బేబీ బేబీ నిద్రపోయావేమో అనుకున్నాను. అమ్మయ్యా, మేల్కొనే ఉన్నావా? నీకు గుడ్ న్యూస్. నీకు నేను చూసిన అబ్బాయికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. వాట్ మీటింగ్ బేబీ? మీరెలాగో ఒకసారి కలవాలి కదా. ఏంటి బ్లైండ్ డేటా? అదే అనుకో. ఎవరు? ఆ డ్రీమ్ హౌస్ అబ్బాయేనా? కాదు, వేరే అబ్బాయి. ఆ అబ్బాయిని చేసుకుని అన్నావు కదా. అసలు నీకు వీళ్ళందరూ ఎక్కడ తగులుతున్నారు మామ్? స్టేటస్ ఉన్నవాళ్ళం కదా, ఇలా మన వెంట పడుతూనే ఉంటారు. స్టేటస్ కోసం నా స్టేటస్ మారుస్తావా? అది పెళ్ళవదు మామ్, ఓ బిజినెస్ డీల్ అవుతుంది. తెలుసు నువ్విలా మాట్లాడతావని అబ్బాయి ఎవరో చెప్పకుండా నిన్నతనికి పరిచయం చేయాలనుకుంటున్నాను. సేమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వెవరో చెప్పకుండానే అతనికి నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నారు. ఎందుకలా? నువ్వే అన్నావు కదా, నీ మ్యారేజ్ని నేను స్టేటస్ కోసం ఒక బిజినెస్ డీలా చూస్తున్నానని. ఆ ఫీలింగ్ నీలో నుండి పోగొట్టడం కోసం ఎవరనేది తెలియకుండా మీకు మీరుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని కొన్ని రోజులు జర్నీ చేసి ఆ తరువాత ఓ అభిప్రాయానికొచ్చి నచ్చితే కలిసి బ్రతుకుతారు, లేదంటే ఎవరి దారి వాళ్ళది. కానీ ఒక చిన్న షరతు, ఎలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వటానికి వీల్లేదు. మీరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో మాకు క్లారిటీగా చెప్పాలి. తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పుడు చెప్పు, నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నానా? అమ్మ ఇంత క్లారిటీగా ఉందంటే మనం వెనుకడుగు వేయడానికి వీల్లేదు. కానీ ఎలా? మనసులో ఉన్నవాణ్ణి పక్కన పెట్టి ఇంకొకరితో జర్నీ చేయడం? టెల్ మీ బేబీ, నీకోకేనా? ఓకే చెప్పేసి ఆ వచ్చిన వాడితో నేను వద్దనిలా బిహేవ్ చేస్తే సరిపోతుంది, వేరే మార్గం లేదు. ఓకే మామ్. దట్స్ మై బేబీ. ఎప్పుడు కలవాలనేది నేను తర్వాత చెప్తాను, బట్ నువ్వు ప్రిపేర్ అయ్యుండు. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్ మామ్. ఓరి నా లవర్ బాయ్, నీ వల్లే కదరా నేనిలా నాటకాలు ఆడాల్సి వస్తుంది. ఎప్పుడు నా లైఫ్లోకి వస్తావురా బాబు? తాహత ఝంఝం తరికిటత కథ కనక ఝంఝం తరికిటత తాహత ఝంఝం కనక ఝంఝం తదింగిడతో 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 ఝం. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను మధురన్ సార్. మధురా? అదే సార్, మీకు పిజ్జా డెలివరీ చేసేదాన్ని కదా. మా అబ్బాయి స్నానం చేస్తున్నాడమ్మా. నాకు చిన్న హెల్ప్ కావాలి సార్. ఏంటమ్మా అది? అదే సార్, ఆ రోజు నేను మీ షాప్లో ఒక నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను కదా, కానీ ఇప్పుడు ఆ నెక్లెస్ నాకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు సార్. బ్రాండ్ పీస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. దాన్ని రిటర్న్ తీసుకొని నాకు డబ్బులు ఇస్తారా? అదేంటమ్మా, కొనుక్కొని ఇప్పుడు తిరిగిచ్చేస్తానంటావేంటి? ఏం చేస్తాం సార్, నాకిష్టమైనవేవి నిలబడవు సార్. ఇది అంతే. నీ కారణాలు నీ లాజిక్లు నీకుండొచ్చమ్మా, కానీ రిటర్న్ తీసుకోవడం అంటే... ప్లీజ్ సార్, నాకు డబ్బు చాలా అవసరం ఉంది. సరే, బిల్లు మాత్రం కావాలి, లేదంటే రిటర్న్ తీసుకోవడం కుదరదు. బిల్ అంటే నేను అతని దగ్గర నుంచి తీసుకోలేదు. సారీ అమ్మా, బిల్లు లేకుండా నేనేమీ చేయలేను. సరే సార్, బిల్ తీసుకొస్తాను. కానీ త్వరగా తీసుకురావాలి, లేట్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉండదు. ఓకే సార్. ఇప్పుడెలా?
అనవసరంగా అభినవ్తో పెట్టుకున్నాను. బిల్ అడిగితే ఏమంటాడో ఏంటో, కానీ తప్పదు, అడగాలి. ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్మా, ఎవరు కావాలి? అభినవ్ గారు ఉన్నారా? లేరమ్మా, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? అభినవ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎలాగైనా సరే తన దగ్గర నెక్లెస్కి సంబంధించిన బిల్ తీసుకునే వెళ్తాను. నువ్వేంటి ఇక్కడ? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అరే, అదేంటి సడన్ గా గౌరవం పెరిగింది? మళ్ళీ ఏం అవసరం వచ్చింది? అంటే అది ముందు మీరు దిగండి, చెప్తాను. ఓకే. ఏంటో చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి. అది మొన్న మీరు నెక్లెస్ ఇచ్చారు కదా? అవును, ఇచ్చేసాను కదా, ఇంకేంటి? దాని బిల్ కావాలి. బిల్లా? అది ఎక్కడో పడేశాను అనుకుంటా. పడేశారా? ఐ మీన్ అదే, ఇంట్లో ఎక్కడో పడేశాను. ఆ బిల్ నాకు చాలా అవసరం అండి, అర్జెంటుగా నాకు కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప నీకు వేరే పనేం లేనట్టుంది. అది కాదు అభినవ్ గారు, నాకు ఆ బిల్ చాలా అవసరం. ఎలాగైనా ఆ బిల్ వెతికి పెట్టండి. నాకంత టైం లేదు, అసలు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అభినవ్ గారు, మీరు ఆ బిల్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అభి గారు, ఎలాగైనా నాకు ఆ బిల్ కావాలి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే సెక్యూరిటీ చేత గెంటించేస్తాను. ప్లీజ్ అభి గారు, ప్లీజ్. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరన్నా చూస్తే బాగోదు. సెక్యూరిటీ సార్, ఏమైనా ఇక్కడ నుండి పంపించేసే. అలాగే సార్. అభి గారు, అభి గారు, అభి గారు, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. ఎంత పొగరు! అవతల వాళ్ళ అవసరం అర్థం చేసుకోడు. ఎలాగైనా సరే ఆ బిల్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలాగైనా సరే అభి నేత్రం లవ్ చేశాడన్న విషయం వీళ్ల మనసుల్లోనే సమాధి చేయాలి. ఏం చేసైనా సరే అభిని సంజయ్ని కలపాలి. నా స్థాయి పెంచుకోవాలి. అవును. అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? ఓ నాయనో, కాళ్ళు లాగేస్తావా ఏంటి? గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా నీలో నువ్వే గొనుక్కుంటున్నావేమిటే? పైగా ఎన్నడూ లేంది నా కాళ్ళకి దండం పెడుతున్నావు. ఏమైందే నీకు? దారిలో ఏమైనా గాలిగాని సోకిందా ఏమిటే? అబ్బా, మీకన్నీ వెటకారాలే. తప్పుకోండి అత్తయ్య, తప్పుకోండి. అక్కా, ఏంటిది ఇంత హడావుడి చేస్తుంది? ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. నా ఆరోగ్యానికి ఏమైంది? చూసావుగా ఎలా ఉన్నాను. కాస్త చిక్కినట్టున్నావు అక్క. అవునులే, నేత్ర అలా చేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇక నువ్వెలా తట్టుకుంటావు? పొడిచింది చాలు గాని ఎందుకు ఇలా ఉన్నట్టు ఉండి ఊడిపడ్డావో చెప్పు. అదేంటి అత్తయ్య అలా అంటారు? ఏ, నా ఇంటికి నేను రాకూడదా? భోనా, నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయం వేస్తుందే. ప్రభాకి చెప్పి ఏ డాక్టర్కైనా చూపించుకో. అత్తయ్య, ఎందుకు దాన్ని ఏడిపిస్తారు? చూడక్క ఎలా ఆట పట్టిస్తుందో. వయసు ఎక్కువయ్యే కొద్దీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. అవును, బావగారు సాగర్ కనిపించట్లేదేంటి?
ఏంటమ్మా భువన, దారి మళ్ళొచ్చావా? మా మీదకి ధ్యాస మళ్ళొచ్చావా? ఎలా ఉన్నారు బావగారు? ఎరా సాగర్, ఉద్యోగం మానేసావట కదా, నువ్వేం కంగారు పడకు. మీ బాబాయ్ నాకు ఆ విషయం చెప్పగానే నేను ఆ సర్కిల్లో అందరితో నీ జాబ్ గురించే మాట్లాడాను. ఇదిగో ఈ బయోడేటా ఫామ్ ఫిల్ చేసిస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. తీసుకో. అవును పిన్ని, మామూలుగానే నువ్వు చాలా బిజీ కదా, మరి ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం నువ్వు రావడం ఏంటి? అదే నువ్వు ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నా. ఎంత బిజీగా ఉంటే మాత్రం నా వాళ్ళని కలవడానికి నేను రానా? అమ్మ బాబోయ్, ఫిట్గా ఉన్న బాడీ కూడా ఈ మాటలకి పట్టుమనేలా ఉంది. అక్క, మనం అలా కిచెన్ లో పనిచేస్తూ మాట్లాడుకుందాం పద. ఎన్నాళ్ళైందో నీతో కలిసిమెలిసి ఉండి. పద 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 పదక్క. సాగర్, ఆ ఫామ్ మాత్రం ఫిల్ చేసి ఇవ్వు, మర్చిపోకు. అక్క పద పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పిన్నికి ఏదో కావాలి మరే, లేకపోతే ఇంత నటన అవకాశమే లేదు. ఏదో ఉందే ముసల్దానా, కాస్త పెద్ద విషయమే. ఏమంటారు నాన్న? కంగారెందుకు, కాసేపట్లో తనే బయటపడుతుంది కదా. కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం రోయ్. కనెక్షన్ ఎక్కడో ఉంది, కానీ అదేంటో తెలియడం లేదు. చెప్పు. హాయ్ అభి, నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయ్. అందరం కలిసి లంచ్ చేద్దాం. లేదు నాకు కొంచెం వర్క్ ఉంది. ఏ వర్క్ ఉన్నా తర్వాత చూసుకో. నాన్న కూడా వచ్చేశారు, ఆయన నీతో ఏదో మాట్లాడాలట. యూ హ్యావ్ టు కమ్. ఓకే మా. త్వరగా రా. చెప్పింది గుర్తుంది కదండి? నేను మాట్లాడితే స్టేటస్ గురించి ఆలోచిస్తున్నానని వాడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి మీరే వాడికి నచ్చ చెప్పాలి. వాడి భవిష్యత్తు బాగుండాలంటే మనిద్దరం ఒకే మాట మీద ఉండాలి. అది కాదు గాయత్రి, వాడికి కొంచెం టైం ఇస్తే బాగుంటుందేమో. ఇవ్వకూడదండి. బాధలో ఉన్నాడు కదా అని మనం వదిలేస్తే వాడు దాన్నే తలుచుకుంటూ ఇంకా ఎక్కువగా బాధపడతాడు. అదే మూడ్లో ఉంటే వాడు పిచ్చివాడైపోతాడు. కాబట్టి వీలైనంత త్వరగా వాణ్ణి డైవర్ట్ చేయాలండి. చూడండి, రాఘవయ్య మీద మీకు సింపతి ఉండొచ్చు, కానీ అది బంధుత్వం కలుపుకునేంత రేంజ్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ డ్రైవర్తో వియ్యం అందడానికి మీకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ మీ వెనకాల చాలా మంది మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారండి. అది నేను భరించలేను. బయట వాళ్ళ గురించి ఆలోచించి మన అబ్బాయి మనసు బాధ పెట్టడం కరెక్ట్ కాదు గాయత్రి. నిజమేనండి, నేను కూడా వాడి మనసు కష్టపడటం ఇష్టం లేక పోనీలే వాడి ప్రేమని గెలవని అనుకుని మౌనంగా ఉన్నాను. కాని వాళ్ళు కాదన్నాక కూడా మళ్ళీ మళ్ళీ ఎలా అడుగుతాము? అంతస్తు తగ్గాం కదా అని ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుంటామా? మనకేంటండి కర్మ? ఏ అభికి నేత్ర తప్పితే ఇంకో అమ్మాయి దొరకదా? వాడు ప్రేమించిన అమ్మాయి దొరకదు కదా. ప్రేమ చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య ఉన్నది క్లోజ్నెస్. అది వాడు ప్రేమ అనుకుంటున్నాడు. కానీ ఆ నేత్రది మీరనుకునేంత జెన్యూన్ క్యారెక్టర్ కాదని నా ఫీలింగ్. మూడు నెలల క్రితం వారం రోజుల్లో వస్తానని చెప్పిన అమ్మాయి ఇంతవరకు రాలేదు. కనీసం తన నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదంటే ఆలోచించండి. నేత్ర అలాంటిది కాదు గాయత్రి. కాదని మీరెలా చెప్పగలుగుతున్నారు? తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు అందరూ అణిగిమణిగే ఉంటారు. స్వేచ్ఛ వచ్చినప్పుడే వాళ్ళ అసలు రూపమేంటో బయటపడుతుంది. మన అభికి నేత్ర కరెక్ట్ కాదండి. నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిగితే అభి సంతోషపడతాడనేది మీ ఆలోచన. కానీ పెళ్ళైన తర్వాత
వాడి జీవితం సంతోషంగా ఉండాలనేది నా ఆలోచన. తన తల్లికి కూడా చెప్పకుండా నేత్ర ఎక్కడికో వెళ్లిపోయిందంటే రేపు పెళ్ళయ్యాక కూడా మనకి తెలియకుండా ఇంకెన్ని చేస్తుందంటారు? అవన్నీ చూస్తూ అభి జీవితాంతం బాధపడే కన్నా ఇప్పుడు కొద్ది రోజులు వాణ్ణి బాధ పెట్టడం తప్పులేదండి. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే వాడే అన్నీ మర్చిపోతాడు. అలా కాదని మనం టైం ఇవ్వాలనుకుంటే వాడు నేత్ర గురించి ఆలోచిస్తూ ఇటు బిజినెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేడు. వాణ్ణి అలాంటి పరిస్థితిలో చూసి మనము బాధపడాల్సి వస్తుందండి. ఏ రకంగా చూసినా అభి ప్రేమ వల్ల మన అందరి లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. నేను వాడి కన్న తల్లినండి. ఏ విషయంలోనైనా వాడికి ది బెస్ట్ ఇవ్వాలన్నదే నా ఆలోచన. అందుకే వాడి పెళ్లి విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాను. మన నిర్ణయం వల్ల వాడు ఇప్పుడు బాధపడతాడేమో కానీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడండి. అది అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది కరెక్టే గాయత్రి. నేను వాడితో మాట్లాడతాను. నేను అంత ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళను కాక వెళ్ళను. సాయంత్రం అయినా సరే, రాత్రైనా సరే అభి దగ్గర నుంచి బిల్ తీసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎంతసేపటి వరకు వస్తాడో అంతవరకు వెయిట్ చేస్తాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను చెప్పానుగా మీ దగ్గర నుంచి బిల్ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళనని. బా, బిల్లు అని చంపేస్తున్నావు. అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు నాకు. ఇవ్వమని ఇలా హింస పెడితే నేను ఎక్కడి నుంచి ఇవ్వను? ఆ రోజు అడగాల్సింది, ఇచ్చేసేవాడిని. డబ్బు తీసుకున్నారుగా, బిల్ ఇవ్వాలని తెలీదా? ఇదిగో ఇలా ఎక్స్ట్రాలు మాట్లాడితేనే నీకు మామూలుగా ఉండదు. దయచేసి చెప్పేది అర్థం చేసుకుని బిల్ ఇవ్వండి. బిల్ లేదేం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. దుర్మార్గుడా. ఏ, మర్యాదగా దిగుతావా లేదా? నాకు కోపం తెప్పించుకో. ముందు కారు దిగు. మీరు నన్ను చంపినా సరే నేను మాత్రం కార్ దిగను. ఆ బిల్ తీసుకున్నాకే నేను కార్ దిగుతాను. వా, బిల్లు అని చంపేస్తున్నావు. సరే, బిల్ ఇచ్చేస్తే నాకు లైఫ్లో మళ్ళీ కనబడని మాట ఇస్తావా? ప్రామిస్. ఆ బిల్ ఇవ్వండి. నేను మీకు ఇక లైఫ్లో కనిపించను. అయితే సరే. నా నటనతో సగం పడగొట్టేశాను. మిగిలిన సగం అక్కను కాకా పట్టి నా పని పూర్తి చేసుకుంటాను. అక్క, మావిడికి పప్పు చేసావు, అద్దరిపోయింది. సూపర్ అక్క, ఎంత బాగుందో. అయ్యో, నువ్వు కడుగుతున్నావు ఏంటక్క? నువ్వులే నేను కడుగుతాను. లేక చేతులు కడుక్కో. లే, నువ్వలా కూర్చో. అయినా ఆయాసంతో ఎంతసేపని కష్టపడతావు? రేపు ఒక డిష్ వాషర్ కొని పంపిస్తాను. దాంతో చక్కగా ఈ అంట్లన్నీ దానిలో పడే. అరక్షణంలో అద్దంలా మెరిసిపోతాయి. అవునక్క, నేత్రకేమైనా సంబంధాలు చూస్తున్నారా? ఏం లేదు, సంజనకి మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ పెద్దది కాబట్టి నేత్రకి చేయకుండా సంజనకి చేయటం ఏంటా అని నేను మీ మరిది తిప్పికొట్టేశాం. సంబంధాలదేముందక్క, డబ్బుంది కాబట్టి ఎన్నైనా వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి. మనకి మన రిలేషన్ ఇంపార్టెంట్ కదా. భోనా, ఏదో కావాలని వచ్చావు, ఏదేదో మాట్లాడుతున్నావు. ఎందుకీ డొంక తిరుగుడంతా? డైరెక్ట్గా విషయం చెప్పేయ్. అంటే అది ఎలా చెప్పాలో తెలియటం లేదు.
సంజనకి ఓ మంచి అబ్బాయిని చూశాను, కానీ చిన్న అడ్డంకి. ఏంటది? అభి. రాఘవయ్య, నేత్రని అభి ప్రేమిస్తున్నాడు. వాడు నేత్రని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకునని మొండికేస్తున్నాడు. నేత్రను మర్చిపోమని చెప్పే హక్కు మాత్రం మీకు లేదు. మా ఆయనకు అభి నేత్రను ప్రేమిస్తున్నాడన్న విషయం మాత్రం చెప్పకూడదు. అలాగని మాటివ్వక్క. ఎలా కనిపిస్తున్నాను నీకు?